జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే ఒకటి తీసుకొచ్చిన. ఇంకా అసలు విషయానికి వస్తే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, బంగ్లాదేశ్కు వచ్చేసి ప్రధాన ఆదాయ వనరు వస్త్ర పరిశ్రమ. ఈ వస్త్ర పరిశ్రమ మూలంగానే బంగ్లాదేశ్ అనే దేశం అయితే నడుస్తుంది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో 20% ఆదాయం ఈ వస్త్ర పరిశ్రమ మూలంగానే వస్తుంది. అంటే బంగ్లాదేశ్కు ఈ వస్త్ర పరిశ్రమ గుండెకాయ లాంటిదన్నమాట. ఇక ఈ బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ దాదాపుగా ఏంటంటే భారతదేశం మీద ఆధారపడి ఉండాలి. అర్థమవుతుంది మీకు. ఎందుకంటే ఈ వస్త్ర పరిశ్రమకు కావాల్సిన ముడి సరుకు భారత్ నుండి బంగ్లాదేశ్కు ఎగుమతి అవుతుంది. అలాగే ఈ వస్త్ర పరిశ్రమలను నిర్వహించడానికి కావాల్సిన డీజిల్ భారత్ నుంచే బంగ్లాదేశ్కు ఎగుమతి అవుతుంది. అలాగే బంగ్లాదేశ్లో ఉత్పత్తి అయ్యే ఈ వస్త్రాలు అంటే ఆడ తయారీ అవుతాయి కదా, అవి తయారైనటి అత్యధికంగా భారత్లోనే మార్కెట్ అవుతూ ఉంటాయి. అంటే ఏ విధంగా చూసినా కూడా బంగ్లాదేశ్ మన భారతదేశం మీదనే ఆధారపడి ఉండదన్నమాట. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల గురించి, అలాగే హింసాత్మక సంఘటనల గురించి, అలాగే హిందువులపై జరుగుతున్న దారుణాల గురించి అందరికీ తెలుసు. అయితే హిందువులపై జరుగుతున్న దాడులను ఈ బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం నివారించకపోవడంతో మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వంపై గుర్రుగా ఉంది అని చెప్పేసి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇకపోతే బంగ్లాదేశ్లో అతిపెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి ఉన్నది. ఈ ఇండస్ట్రియల్ ఏరియా పేరే సవర్ అషూలియా ఇండస్ట్రియల్ జోన్. ఈ సవర్ అషూలియా ఇండస్ట్రియల్ జోను బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు దగ్గరలో ఉంటుంది. అయితే ఈ సవర్ అషూలియా ఇండస్ట్రియల్ జోన్లో మొత్తంగా ఏంటంటే 300 అతి పెద్ద వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి అక్కడ. ఈ వస్త్ర పరిశ్రమల్లోని కార్మికులు ఎప్పటి నుంచో తమ జీతాలు పెంచమని చెప్పేసి అక్కడ వాళ్ళు కోరుతున్నారంట, ఇది యజమానులను. కానీ కార్మికుల ఈ డిమాండ్ను ఆయా వస్త్ర పరిశ్రమల యాజమాన్యం ఈ సంవత్సరం ఆగస్టులో పరిష్కరిస్తామని చెప్పి చెప్పిందంట. అంటే జీతాలు పెంచుతామని చెప్పినారు. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్లో పరిస్థితుల దృష్ట్యా తమకు ఈసారి తప్పనిసరిగా జీతాలు పెంచాలని చెప్పేసి ఆ వస్త్ర పరిశ్రమ కార్మికులు వాళ్ళైతే భీష్మించి కూర్చున్నారంట. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య అయితే ఎదురైంది. అది ఏమిటంటే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతూ ఉండడంతో భారత ప్రభుత్వం బంగ్లాదేశ్కు సహాయ నిరాకరణ చేస్తుంది. అంటే వాళ్ళకి చేసే సాయం ఏమీ అందించడం లే. వస్త్ర పరిశ్రమకు కావాల్సిన ముడి సరుకును, డీజిల్ను బంగ్లాదేశ్కు సరిగ్గా అందించడం లే. పైగా ఏంటంటే బంగ్లాదేశ్లో తయారైన వస్త్రాలను భారత మార్కెట్లోకి రానివ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పెద్ద ఎత్తున ఆంక్షలు కూడా విధిస్తుంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలకు లాభాల సంగతి దేవుడికి కానీ భారీ ఎత్తున ఏంటంటే నష్టాలు వస్తున్నాయంట. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఇక కార్మికుల జీతాలు పెంచలేమని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చిన ఈ వస్త్ర పరిశ్రమలు సెక్షన్ 13 లేబర్ చట్టం కింద తమ వస్త్ర పరిశ్రమలను మూసేశారంట. అవి కూడా ఏంటంటే 1, 2 కాదు, ఏకంగా ఏంటంటే 219 అతి పెద్ద వస్త్ర పరిశ్రమలను బంగ్లాదేశ్లో మూసేయడం గమనార్హం. అంటే బంగ్లాదేశ్కు పోయే కాలం దగ్గరకు వచ్చిందనమాట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఇండస్ట్రియల్ జోన్లో ఒకేసారి 219 పరిశ్రమలు మూతపడ్డం అంటే మామూలు మాటలు కాదు. ఇదే గనక కొనసాగితే వచ్చే సంవత్సరం ఈ పాటికి బంగ్లాదేశ్ ఎట్టుంటా తెలిసిన ఇంకొక సోమాలియా దేశంలాగా తయారవడం ఖాయం. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే బంగ్లాదేశ్లో అంటే అక్కడ బంగ్లాదేశ్లో నివసించే హిందువులు ఉసురు అక్కడ ఉండే జాంబీ గళ్ళితో పోసుకున్నారు. ఊరికే కాదు, అంటే హత్యలు కావచ్చు, అత్యాచారాలు కావచ్చు, లూటీలు కావచ్చు, ఇళ్ల దహనాలు కావచ్చు, ఎన్ని చేశారు. ఆ పాపం అంతా ఏడికి ఊరికేనే పోతుందా? ఖచ్చితంగా అక్కడ బంగ్లాదేశ్ హిందువులు ఉసురు అయితే వాళ్ళకైతే ఖచ్చితంగా కొట్టుకుంటుంది. దీంట్లో మాత్రం ఎంత మాత్రం అనుమానం కూడా లే. కానీ ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవాలా, సైలెంట్గా భారత్ కొట్టే దెబ్బకు, మోడీ ప్రభుత్వం కొట్టే దెబ్బకు వాళ్ళు ఏ స్థాయిలో కకావికలం అవుతున్నారో ఈ న్యూసే ఒక ఉదాహరణ. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయంలో దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసేటటువంటి వాళ్ళు మహానుభావులు, మహాతల్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నా. జై శ్రీరామ్.